ఆంధ్ర రాష్ట్రానికి కూడా వస్తాయి. అంతేగాని అంత మాత్రానే ఇవన్నీ ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు ఈ చెప్పుకోవడమే గానీ ఇవన్నీ కరెక్ట్ కాదు. డిప్యూటీ సీఎం నుంచి పవన్ కళ్యాణ్ గారిని తప్పించడం అనేది జరగని పని. తప్పిస్తే రాష్ట్రం అనేది వేరే లెవెల్లో ఉంటుంది. అంటే ఇప్పుడు నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అయ్యే లక్షణాలు లేవంటారా? ఇక అతను ఏంటంటే అతను కొంచెం సైలెంట్ గా ఉంటారు. ఇతనంతటి దూకుడుతనమే గాని, ఇతనంతటి ఉరుకులాటే గాని, ఇతనంతటి పరుగులాటే గాని చేయలేరు. ఇతను ఎప్పటికీ కూడా అలా ఎక్కడా కనిపించలేదు. ఏ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ అంత వినిపించలేదు, కనిపించలేదు నారా లోకేష్ గారు. మరి కనిపిస్తున్న వాళ్ళని ఎందుకు తప్పించి కనిపించిన వాళ్ళని వినిపించిన వాళ్ళని ఎందుకు పదవిలో కూర్చోబెడదామని అనుకుంటున్నారో అర్థం కాలేదు. అసలైనా కందకు లేని దురద కత్తిపేటకి ఎందుకు అన్నట్టు తండ్రికి లేని బాధ, కొడుకు లేని బాధ ఈ మధ్యలో వాళ్ళకందరికి ఎందుకు? అసలు అవసరం ఏంటిది? నాకేం అర్థం కావడం లేదు. నువ్వు తండ్రి అడిగాడా? నువ్వు తప్పయా పవన్ కళ్యాణ్, నా కొడుకు నారా లోకేష్ గారు ఎక్కుతారు ఏంటది డిప్యూటీ సీఎం పదవి అని లేదు. పోనీ నారా లోకేష్ గారు అడిగారా అంటే పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ నుంచి తప్పుకోండి నేను వస్తానని లేదు. లేనప్పుడు వీళ్ళకి హడావుడి ఏంటి? ఏం చేద్దామని వీళ్ళు ఇంత హల్చల్ చేస్తున్నారు, ఇంత హడావుడి చేస్తున్నారు. అది అనేది ఏంటంటే దాని వెనక కూడా వేరే రాజకీయం ఉంది. అది కూడా ముందర బయటకు వస్తుంది.